గత 4 నెలల నుండి చిన్న చినుకులు పడినా కొద్దిపాటి గాలి వచ్చిన ఈ యొక్క గ్రామానికి కరెంట్ ఉండడం లేదు. విద్యుత్ అధికారులు అడగక లైన్ బ్రేక్ డౌన్ అయింది అని చెప్తున్నారు. ఒకే ఊరిలో ఒక బజార్లో కరెంట్ ఉంటుంది, వేరే బజార్ కరెంట్ ఉండదు అని ఎక్స్ప్రెస్ లైన్ అది ఉంటుంది. ఇది పాత లైన్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. ఈరోజు రాఘవాపురం ఎక్స్ రోడ్ ప్రజలు నేను లైన్ ఇన్స్పెక్టర్ని అడగగా 3 రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండా శ్రీనివాస్ గౌడ్, కారింగల లింగమూర్తి గౌడ్, కోల రవి, కోల లింగయ్య, కోల ఉపేందర్, కోల సతీష్ తదితరులు పాల్గొన్నారు. చెర్లకు పోయింది, మోతే చెర్లకు పోయింది. వాళ్ళవి కూడా ఒక 2-3 మోటార్లు దీని మీద నడుస్తున్నాయి. లాంగ్ అయింది కాబట్టి రాఘపురం మీద కలుపుతాము. ఒక 2-3 రోజులు మీ మాట మీద సార్ మేము, ఎందుకంటే ఇప్పటికీ దేవి గారి మేడం కూడా చెప్పండి ఒకటే సార్. ఇగో రేపు వస్తుంది, ముందే చెప్తున్నాము. ఎందుకంటే వచ్చే వర్షాకాలం దోమలు ఉంటాయి. దోమలు కాదు, ఎప్పుడు వర్షం వచ్చినప్పుడల్లా మీరు తక్కువ కరెంట్ పోయేది ఇటే ఈ లైన్. అందులో ఒకటి అగ్రికల్చర్ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు దీని మీద ఎక్కువ ఉన్నాయి. లాల్తానం మీద ఈ నుంచి పడి నావరం దాకా పోయింది. ఈడంగా చెర్లంగా పడి పెట్రోల్ బంక్ ఈనంగా పోలే. ఒక రోజు ఫోన్ చేస్తాం ఒక ఏఈ గారికి కూడా వర్షం పడకుండా ఎండకు వచ్చినప్పుడు ఒకసారి మా ఫీడర్ లాక్ బుక్ కూడా ఇవ్వండి. లాక్ బుక్ కూడా డీకి పెడతాం. డీకి పెడతాం. ఒక్కరోజు సమస్య, 2 రోజులు సమస్య. ఇంతమంది అధికారులు ఇంతమంది ఉండి ఏడ లైన్ ఉందో ఏ తమ్మ ఏడుందో తెలియకపోతే ఇక ఏంటది మణికంటే ఇటు చూడరా. సప్లై అది ఊరు కూడా తీసుకున్నావా? ఫోన్ ఎక్కడిది మరి ఇప్పుడు జీరో చేస్తావా? బ్రేక్ డౌన్ ఎందుకు అసలు ఎక్కడ మరి బ్రేక్ డౌన్ అంటారు ఈ లైన్.